తెలంగాణ బిల్లును భోగి మంటల్లో కాల్చిన సీమాంధ్రుల వైఖరిపై బగ్గుమన్నారు టీ నేతలు. సీమాంధ్ర నేతలు చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ స్థాయిలో కూడా తెలంగాణ ఏర్పాటును ఆపుతామనుకుంటే సీమాంధ్రులది భ్రమే అవుతుందంటున్నారు తెలంగాణ వాదులు. ఇది మూర్ఖత్వం తప్ప ఇంకొకటి కాదు. నువ్వు బిల్లు కాలిస్తే తెలంగాణ ఆగుతుందా? ఎవరు చెప్పిండ్రా బిల్లు కాలిస్తే తెలంగాణ ఆగుతుంది? కాగితాలు అయిపోయినాయా? బిల్లులు మళ్ళీ చేసుకోవడానికి మాకు చేత కాదా? గవర్నమెంట్ దగ్గర కాగితాలు లేవో, ప్రింటింగ్ ప్రెస్సులు లేవో? తెలంగాణ రాక తప్పదు. మీరు రాష్ట్రపతి పంపిన బిల్లులు కాల్చినప్పుడు వాళ్ళపైన మీరు దేశద్రోహం కేసులు ఎందుకు పెడతారని మేము అడుగుతా ఉన్నాం. బైబిల్తో సమానంగా, ఖురాన్తో సమానంగా, భగవద్గీతతో సమానంగా చూసినటువంటి తెలంగాణ బిల్లులు చించినటువంటి వాళ్ళని ఖచ్చితంగా ఈ ప్రాంతం నుంచి విదేస్తాం, కోరుతామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అటు సీఎం కిరణ్ ఆట ఈ నెల 23తో ముగుస్తుందన్నారు టీజేఏసీ నేతలు. ఆ తర్వాత టీ బిల్లు పార్లమెంట్ కు చేరుతుందన్నారు. ఇక సీఎం కు ఆడడానికి లాస్ట్ బాల్ ఉండదన్నారు. హైదరాబాద్ లో పాగా వేయాలని చూస్తే పాతరేస్తామన్నారు. 23 తారీఖు దాకానే మన కిరణ్ కుమార్ రెడ్డి ఎంత కిరికిరి పెట్టినా గాడి దాకానే ఆడి దాటాక ఇక దాంతో అయ్యేదేం లేదు, పోయేదేం లేదు. 23 దాటాక సాయంత్రం కాగానే డబ్బాలు కట్టుడే, ఢిల్లీకి పంపుడే. ఇక్కడికి ఈయన చేతిలో లేదు, ఈయనతో అయ్యేది లేదు. తెలంగాణ ప్రక్రియ ఇంత దూరం వచ్చాక సీఎం కిరణ్ లాస్ట్ బంతి వరకు పోరాడతామనడం సిగ్గుచేటన్నారు టీఆర్ఎస్ నేతలు. పదవిని కాపాడుకునేందుకే సీఎం కిరికిరి చేస్తున్నారని మండిపడ్డారు. ఏమంటున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి? ఇంకా కూడా బింక విడిచి పెడతలేడు, మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఇంకా ఆఖరి బాల్ మిగిలే ఉన్నది, అప్పుడు నేను చూసుకుంటా, నా సంగతి ఏందో చెప్తా అంటున్నాడు. ఆయన వ్యవహారం ఎట్లుందంటే, ఇంటి పేరేమో నల్లారి, ఊరేమో కలికిరి, వ్యవహారం మొత్తం కిరికిరి. రాష్ట్ర విభజన చివరి అంకానికి చేరుకున్నా కూడా సీమాంధ్ర నేతలు రాష్ట్ర విభజన ఆపుతామనడంపై టీవాదులు మండిపడుతున్నారు. సీమాంధ్ర ప్రజలను అక్కడి నేతలు భ్రమలో పడేసి వారికి ద్రోహం చేసిన వారిగా మిగిలిపోతున్నారని నేతలు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.